ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రులైన ఎంతో నమ్మదగిన దేవుడు, అద్భుతం ఆశ్చర్యకారం జరిగించేవాడు, ఉన్నవాడు ఉన్నవాడు ప్రతి మా మందులు తండ్రి. నేడు కూడా మాకు ఆయుష్కాలను స్తోత్రాలు. గత 3 వారాలుగా మేము ప్రవర్తించేది కలిగి లేకపోతే క్షమించండి. రకరకాల అనుకూల పరిస్థితులు, కష్ట పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, రకరకాల లోపల అడ్డులు ఆటంకాలు బట్టి కూడా పరిస్థితి కలిగి లేకపోతే క్షమించడానికి అవసరం కూడా ప్రతికించేసాము. క్షేమంగా తీసుకొచ్చారు. నేడు పరిస్థితి జరిగించడానికి ఎంతో కృపణించాలని స్తోత్రమైన పరిస్థితి దీవించండి. ప్రభావి పరిస్థితి గురించి కావాల్సినటువంటి ఆత్మ సహాయం, జ్ఞానం నాకు అనుగ్రహించడం వాటి ద్వారా వర్తమానం సమస్తమైన ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను. సహాయం చేసిన పొందమని సర్వ ప్రపంచంలో పరిచయం ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్నటువంటి పరిచయం దేవునికరంగా చేయండి. దోషాలను అభిషేకించండి. కావాల్సిన వర్తమానం చేయండి. కావాల్సిన వాక్యం అనుగ్రహించండి. వాటి ద్వారా ప్రజలు మేలుకొన్నట్టుగా సహాయం చేసి మా సమయంలో దేవునికరంగా చేయండి. జ్ఞాన అభిషేకం కొరకు యేసు ప్రభు గారిని నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన పాట పాడుతున్నాము. పాట సంఖ్య 13. మా కొత్త పుస్తకాల్లో చివరిలో ఉంటాయి 13వ పాట. స్తుతింతుము యేసు ప్రభువా, నా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిత్యము నిన్నే ఆరాధించి, నిత్యము నిన్నే
సేవలో నేను పాడతాను. గుణాతిశయముల నే పాడెదను, గుణాతిశయముల నే పాడెదను, స్తుతి ప్రశంస నే చేసెదను, స్తుతి
రెండు ఆలోచన కొరకు వర్తమానం విందాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనము చదువుకుందాము. 4 వచనాలు, మొదటి 4 వచనాలు కలిసి చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష తెలియదు. క్రీస్తు యేసునందు నిత్య జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణమైన నియమం నుండి నన్ను విడిపించను. ఎలాగనగా ధర్మశాస్త్రము దేని చేయలేకపోయాను, దాన్ని దేవుడు చేశాను. శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకోను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాడు. ఏలైనగా శరీర స్వభావం బట్టి ధర్మశాస్త్రము బలహీనమైన ఆయన కనుక అది దానికి అసాధ్యమాయను. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రమైన మీ గుణాంశమును ప్రచురించేటువంటి రాజుని యాజక సమూహములుగా మౌన ఏర్పరిచినటువంటి దేవుడు, పాప పరిహారం కొరకై మా కొరకై ప్రాణం పెట్టి సమాచారం తిరిగి లేచిందాం. పాప నియమములకు శరీర నియమములకు లోబడిపోయి ఈ లోకంలో బంధించబడిన వారిని మరి శరీర సంబంధమైన, లోక సంబంధమైన, కుల సంబంధమైన, మత సంబంధమైన ఆచారం చేత, రకరకాల పద్ధతుల చేత మరి జీవించినటువంటి నా కొరకే మా కొరకే మరి ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో, లేదా మా నీతి క్రియలు, మా భక్తి క్రియలు ఏదైతే మేము పాపను విడుదల పొందలేకపోయినాము, దాని శిలువలో మరి భరించడం ద్వారా, జరిగించడం ద్వారా మాకు నేర్చుకున్న పాప క్షమాపణ, పరిశుద్ధత, నీతిని మాకు అనుగ్రహించిన దేవుడిగా అందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి మేము ఉన్నతమైనటువంటి ప్రేమ కనికరం బట్టి ప్రోత్సాహం చెల్లిస్తున్నాం. ఆయన నేడు పరిచయం కొరకై నూతన పరచండి, సిద్ధపరచండి, కావాల్సిన మాటలు అనుగ్రహించండి. వినేవారు మరి బోధించే నాకైనా వినేవారికైనా గ్రహించినట్టుగా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తాం. సమయాన్ని దీవించుకోండి. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు అక్కడ చూసినట్టయితే దేవుడి వాక్యంలో ప్రభువును ఆరాధించడానికి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రభు మన కొరకై మరి పరలోకాన్ని విడిచాడు, మహిమను విడిచాడు, ఈ లోకాన్ని కరుణించి 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 33 సంవత్సరాల జీవితంలో మరి అద్భుతములు, ఆశ్చర్యకాలు జరిగించాడు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశము మనుషులను మాట్లాడినటువంటి మనందరం కూడా మరి జన్మంతోనే పాపంలో జన్మించిన వారిని, క్రియల ద్వారా మరి పాపంలో కొనసాగుతున్నటువంటి మనలను విడిపించి, పాపములను విడిపించి, పరిశుద్ధపరిచి నీతిగా తీర్చిన కొరకై యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. మానవుడు మనందరం కూడా శరీర నియమము లేదా లోక నియమము, లోక ఆచారాలు, లోక పద్ధతులు జీవిస్తూ మనం ఏదో సొంత భక్తిని, నీతిని కలిగిన వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు ఏంటి? మన క్రియల ద్వారా మనం ఏదో భక్తిని కనపరుచుకోవాలి, మన క్రియల ద్వారా, మన నీతి ద్వారా మనం దేవుని చేరుకోవాలని, లేదా పరిశుద్ధుని చేరుకోవాలని, పరలోకం చేరుకోవాలనేటువంటి ఆశతో ఎన్నో విధాలుగా భక్తి కార్యాలు చేసేవారిగా ఉన్నాం లోకంలో. ఇలాంటి పాప మరణముల నియమం నుండి విడిపించడానికే ఆ ప్రభు వారి లోకంలో జన్మించారు. మన యొక్క భక్తి నీతి కార్యాలు దేవుడి నీతిని నెరవేర్చలేవు అనేటువంటి ఉద్దేశం గలవాడే దేవుడి లోకాన్ని కరుణించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ రాబడింది, మన పితరులైనటువంటి వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, మరి న్యాయం ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. వారు ఆశీర్వదించబడాలి. అయితే ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడడం లేదనేటువంటి విషయాన్ని పౌరుడు రోమిలకు రాస్తున్నాడు. ధర్మశాస్త్ర క్రియలు లేదా మన నీతి క్రియలు, మన భక్తి క్రియలు, మనకు ఉన్నటువంటి ఏ వనరులైనా సరే మనకు నీతిమంతులుగా తీర్చలేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఇక్కడ తేలినటువంటి మాట ఏంటంటే, మరి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపిస్తుంది కానీ పాపులకు నివారణ చూపించలేదు, పాపని నివారణ చేయలేదు. కనుక పాపం మన దారిగా నిలిచినట్టుగా చూస్తున్నాం. విడరా పాపను బట్టి మనం శిక్ష
రక్షణకు పాత్రము. పాపం బట్టి మనం దేవుని చేరుకోలేము. పాపం బట్టి మనం పరిశుద్ధులుగా మరి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేము. కనుకనే మరి ఆ నియమం నుండి ఆ నియమం మన హృదయంలో ఏలుబడి చేస్తా ఉంది. పాప నియమము, శరీర నియమం, ఆత్మ నియమం మన జీవితంలో ఏలుబడి చేస్తా ఉంది. ఇలాంటి నియమం నుండి విడిపించడానికి కనుక పౌలు అన్నాడు 7వ అధ్యాయంలో మాట చెప్పాడు, నా శరీరంలో ఒక నియమం ఉంది. చూడండి ఇక్కడ 7వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి నేను ఇకను మరి దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. కనుక ఒక నియమం ఉంది మన శరీరంలో. మనం జన్మమైన పాపం కనుక, క్రియ ద్వారా పాపం కనుక ఒక నియమం మనల్ని ఏర్పాటు చేస్తుంది. అదే పాప నియమం మనను పాపానికి ఈడ్చుకెళ్తా ఉంది, అపవిత్రతకి ఈడ్చుకెళ్తా ఉంది. లోకమైనటువంటి నియమాలకు, కుల సంబంధమైన, మత సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, పితృపాలమైనటువంటి ఆచారాలు మనం ఈడ్చుకొని వెళ్తా ఉంది మన శరీర నియమం. కనుక ఇట్టి నియమం నుండి మనం విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఈ లోకంలో. అయితే వాటి ద్వారా మనం విడుదల పొందలేకపోకుండా ఉన్నాం. అందుకే అందరూ బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయినటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే మనల్ని విడిపించడానికి. కుల సంబంధమైన, మత సంబంధమైన, దేశ సంబంధమైన, గ్రామ సంబంధమైన ఆచారాలు, పద్ధతులు మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. వీడలా మనం పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నాం, కానీ అంతరంగంలో దేవుని శక్తి లేదా దేవుని యొక్క మరి శక్తిని ఆశ్రయించిన వారిగా మరి ఉండేటువంటి వారిగా ఉన్నాం. ఇలాంటి స్థితిలో దేవుడు మనల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మనం దేనికి బానిసమై, దేనికి ఏ నియమానికి లోబడిపోయి లోకంలో జీవిస్తున్నామో దాన్ని విడిపించడానికి లోకానికి పెట్టాడు. ఏంటా నియమము అని చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో కొన్ని నియమాలు ఉన్నాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలకు మనము బానిసలైనటువంటి వారు. మన ప్రవర్తన ఇలాంటి కాదు. చూడండి 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారును, నానా విధమైన దురాశలకును, భోగములకును దాసులమైంది, దుష్టత్వమునందును, అసూయనందును కాలం గడుపుచు అసహ్యమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి. లోపల ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో, ఏ సమాజంలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ప్రపంచం మొత్తం మీద కూడా పిడారా ఈ నియమములకు అందరూ లోబడి జీవించేవారు ఉన్నారు. దేవుడి వైపు లేకుండా విచారణగా చూసినట్టు ఇక్కడ అసహ్యమైనటువంటి జీవితాన్ని మొట్టమొదటిగా అవివేకంతో జీవించేటువంటి స్థితి ఉన్నది. అవివేకంతో జీవించేటువంటి స్థితి ఉన్నది. రెండవది చూసినట్లయితే అవిధేయము. అవిధేయత ఎక్కడ చూసిన అవిధేయతనే, ఇంట్లో అవిధేయతనే, తల్లిదండ్రులకు అవిధేయతనే, పెద్దలకు అవిధేయతనే, అధికారులకు అవిధేయతనే, మరి సమాజానికి అవిధేయతనే. అవిధేయతతో కూడినటువంటి జీవితాన్ని, పైకి ఎంతో భక్తి కలిగి ఉన్నాము, మంచి స్తోమత కలిగి ఉన్నాము, మంచి డబ్బు సంపాదిస్తున్నాం, మంచి చదువు చదువుకున్నాం, మంచి స్టేటస్ లో ఉన్నాం, కానీ దేవునికి విధేయత చూపిస్తున్నావా? నీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నావా? నీ సమాజానికి విధేయత చూపిస్తున్నావా? నీ పెద్దలకు విధేయత చూపిస్తున్నావా? నీ అధికారులకు విధేయత చూపిస్తున్నావా? బిడ్డారా, విధేయత లేని మానవులు. తర్వాత చూసినట్లయితే మోసపోయిన వారు అనేక సార్లు నేను బాగా మోసం చేస్తున్నానని అనుకుంటున్నాను. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అనుకోవచ్చు, బాగా మోసం చేసి సంపాదించుకున్నామే అని. అయితే నీవు కూడా మోసంలో ఉన్నావనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుక అవివేకంతో జీవిస్తున్నాము, తర్వాత అవిధేయతలో జీవిస్తున్నాము, మోసపోతున్నాం. అందుకని ప్రభు అన్నాడు, మోసపోకుడి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషులు ఏ పంట ఎక్కుతున్నా అదే పంట ఎక్కువ. మనం మోసపోతున్నాం, నేను బాగా మోసం చేస్తున్నానే అని అనుకుని సంతోషించేటువంటి వారిగా ఉన్నారు లోపల చూసిన. అయితే నీవు కూడా మోసంలో ఉన్నావు. ఒక దినం ఆ మోసం నిన్ను పట్టుకుంటుంది, ఒక దినం నా పాపం పట్టుకుంటుంది, మోస జీవితంలో పట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఏదో గుర్తించాలని ప్రేమలో దేవుడు ప్రేమించి మనకు తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, నానావిధమైనటువంటి దురాశలు లోపల గురించిన దురాశ, రకరకాల ఆశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవుడము, ధనాపేక్ష, రకరకాలైన ఆశలు. చూసినంత కావాలి, చూసినంత అనుభవించాలి, కలిగినంత మరి చూసినంత కూడా కావాలి. ఇలాంటి దురాశల చేత మానవుడు తృప్తి లేని వాడిగా ఉన్నాడు. తృప్తి లేని వాడికి ఎంత ఇస్తే తృప్తి ఉన్నదండి? ఏమి కలిగితే తృప్తి ఉన్నది? ఏది అనుభవిస్తే
మనము ఈ నియమం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే భోగములు దాసత్వమైన దుష్టత్వమందును అసూయను కాలము గడుపుతూ జీవిస్తున్నాం. గడిపాం కాదు, గడుపుతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రతి మాట కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా ఇలాంటి పాపములకు, పాప నియములకు లోబడుతూ ఉన్నటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించవలసిన వారిగా ఉండాలి. వీళ్ళ ఇంటి నియమం నుండి విడిపించడానికి యేసు ప్రభువు లోకంలో జన్మించాడు. పాపం లేని పరిశుద్ధుడు, పాపం ఎరగైనటువంటి వాడు, పాపం చేయనటువంటి వాడు. ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన మరి అద్భుతం చేసినట్లో పాపం లేదు. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు పాపముగా చేయబడ్డాడు, శాపంగా అయినాడు. మన స్థానంలో మన అవిధేయత నుండి, మన యొక్క పాపం నుండి, మన యొక్క మరి అవివేక జీవితం నుండి, మోసమైన జీవితం నుండి, దుష్టత్వం నుండి, దురాశ నుండి విడిపించడానికి, వాటి వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటో తెలియజేశాడు. పాపంలో జీవితం మరణము, అదే రెండో మరణము. దాన్ని విడిపించడానికి, దానికి మనసు జీవితం మరణం. పాపం చేయడం లేదే అనుకుంటున్నాం. పాపం అలవాటు చేత నింపబడినటువంటి వారు, పాపం యొక్క మన శరీరం ఆకారం, శరీరాకారం జన్మించినటువంటి మనం, పాపంలో జన్మించినటువంటి మనము ఇలాంటి వారసత్వంతో కాలం గడుపుతూ ఉంటుంది. కనుక మన ప్రవర్తన ఇలాంటిది. కనుక మన భక్తిని బట్టి, నీతిని బట్టి వీటిని మనం విడుదల పొందలేకుండా ఉన్నాం, చిక్కుబడి ఉన్నాం, వాటిలో కొట్టుకుపోతున్నాం, వాటిని అభ్యాసం చేసుకుంటున్నాం, వాటిలోనే కొనసాగుతున్నాం. ఇలాంటి మనము దేవుడు విడిపించడానికి అసహ్యమైన జీవితం కలిగి ఒకరొకరు ద్వేషించుతూ ఉంటుంది. అయితే ప్రభు యేసుక్రీస్తు లోకానికి జన్మించి, ఆయన పరలోకానికి వచ్చి లోకానికి వచ్చి, నీ స్థానంలో, నా స్థానంలో, నీ కొరకు, నా కొరకు, నీ ఎదురు, నా ఎదురు వచ్చి మన అవిధేయతలను, మన పాప జీవితం, మోస జీవితం, దురాశ జీవితం, మన భోగములు, మన అవిధేయతలు, మన ప్రతి అపవిత్రత నుండి మనం విడిపించడానికి ఆయన తన కనికరములను చూపించాడు. ఆయన తన కృపలను చూపించాడు. మన స్థలంలో తాను మరణించాడు, మన కొరకు ఆయన మరణించాడు. మన శిక్షను తాను పొంది మనకు శిక్ష లేకుండా చేశాడు. అందుకనే రాయండి రోమపత్రిక 7:8. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, శిక్షను తప్పించాడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాని నుండి మరి దాన్ని చేయడానికి, దాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు. ఈ పాప నియమానికి మనం లోబడిపోయేటువంటి వాడు, దాన్ని విడిపించి మనకు శిక్ష లేకుండా చేసిన వాడు. కానీ ఉదయ కాలం ప్రభుని ఆరాధించడానికి, ప్రభువా నిజమే మరి అవిధేయతలో జీవించిన వాడిని, అవివేకంతో జీవించినటువంటి దాన్ని, మోసం చేసినటువంటి దాన్ని, మోసంలో ఉన్నాను, మరి శరీరాశలు, దురాశల చేత జీవితాన్ని, కాలాన్ని గడుపుకుంటూ వచ్చాను, నష్టపోయిన వాడిని. రైతులను క్షమించి నన్ను అంగీకరించారు. ప్రభావ మీరు నా కొరకై శిక్షణ పొంది నాకు శిక్ష లేకుండా చేశారు, నా స్థానంలో మీరు మరణించారు, నా కొరకై మీరు మరణించారు. పాపం లేని పరిశుద్ధమైనటువంటి దేవా, నా శిక్షను భరించవలక నేను హృదయపూర్వకంగా మీరు సూచిస్తున్నాను ప్రభా అని చెప్పేటువంటి స్థితి. కనుక రెండోది చూడండి, కొలస్సీ పత్రిక 3వ మన మునుపటి స్థితిని గురించి ఇక్కడ రాయబడింది. కొలస్సీ పత్రిక 3వ మనం ఎట్లా నడుచుకొని చూడమో ఇక్కడ రాయబడింది. కొలస్సీ పత్రిక 3వ 3వ కొలస్సీ పత్రిక 3వ 6-7 వచనాలు. వాటి వలన దేవుని కృత అవిధేయత మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జయించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోండి. ఇక్కడ రాబడింది. పైన 5వ వచనం చూసినట్లయితే మరి అక్కడ మనం ఏ విధంగా నడుచుకొని వచ్చామో 5-6 వచనాల్లో రాయబడింది. భూమి నుండి అవయవులను అనగా జారత్వము, అపవిత్రతను, కామోద్రతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను మరి కలిగిన వాటిని చంపేయండి. ఎందుకంటే దేవుని కృత అవిధేయతకి వస్తుంది. కనుక అవిధేయతతో మనం కాలం గడుపుతూ ఉన్నాం, లోబడకుండా కాలం గడుపుతూ ఉన్నాం. శరీర
అనుసరించి, జాగ్రత్తలను అనుసరించి, కామాతులను అనుసరించి, విగ్రహాలను అనుసరించి, ధనాపేక్షను అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నటువంటి వారము. ఇలాంటి వాటిని విడిచిపెట్టండి. ఇలాంటి వాటిని ఏం చేయాలంటే ఇలాంటి వాటిని అనుసరించి నడుచుకొని చూడండి. అయితే ప్రభువా వీటన్నిటి నుండి నన్ను విడిపించావు, వీటన్నిటిని నేను విడిపించావు. ఇంకేదైనా ఇలాంటి విడిచిపెట్టడం ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడైనా నువ్వు విడిచిపెట్టాలని కోరుతున్నాను. యేసు ప్రభువు వీటన్నిటిని జయించాడు. శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, దురాశను జయించాడు. నిన్ను రాజుగా చేస్తామంటే నేను ఒప్పుకోలేదు. ఆయన రాజులకు రాదు, ఆయన రాజుగా చేసేది. కిరీటం తీసుకుని వచ్చి, ముళ్ళ కిరీటం తీసుకుని వచ్చి నిన్ను రాజుగా చేస్తాను అని అన్నప్పుడు నేను తప్పించుకున్నాను. పిల్లరా, ఈ లోకంలో మరి శరీర సంబంధమైనటువంటి ఆశలను చంపివేయమంటారు. మీరు వారి మధ్య జీవించినప్పుడు ఒకప్పుడు ప్రభువా నేను జీవిస్తూ ఉంటుంది అట్లాంటి వాడిని అట్లాంటి దాన్ని నన్ను క్షమించినారు, కనికరించినారు, వాటి వల్ల వచ్చేటువంటి శిక్షలను తప్పించారు అని ప్రభువును మనము స్తుతించవలసిన వారిగా మనం ఉంటాం. తర్వాత మూడవది చూసినట్లయితే మరి 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం మాట. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనంలో మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకోవచ్చు అన్నిటిలో ఇష్టం నెరవేర్చుతున్నట్టు గతించిన కాలమే చాలు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనకి అవిధేయతలు, మన లోబడితనం, మన క్రియలు, మన అలవాట్లు, మన పద్ధతులు అన్ని కూడా అన్ని వ్రాయించాడు. మనం ఎలాంటి వారము, ఎలాంటి వారు ఇవన్నీ కూడా వీటన్నిటిని వివరించడానికి వీటన్ని చేస్తున్నాము. ఓ పక్కన భక్తి కార్యం చేస్తా ఉన్నాం. అయితే ఆ భక్తి పాపను విడుదల చేయలేకపోయింది, మన నీతి పాపను విడుదల చేయలేకపోయింది. మన దేవుడు మనం చేసేటువంటి భక్తి కార్యములు, మన దాన ధర్మాలు, మన జపము, మన తీర్థయాత్రలు మన పాపను విడుదల చేయలేకపోయింది. అయితే ఇంతవరకు జరిగించాం. వాటిని చాలు, వాటిని విడుదల పొందడానికి ప్రభువు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. చూడండి, 4 గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు రాయబడింది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో 5వ వచనం, ఆ కారణం అయితే అనగా మనం దేవుని ఎరగినప్పుడు ఎలాంటి వారంటే దేవుని ఎరగని వారమై ఉంటుంది, నిజముగా దేవుడు కాని వారికి దాసులమై ఉంటుంది. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుడితో ఎరగబడిన వారమై ఉంటుంది. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల భాగంలో మరలా తిరిగిన మునుపటి వలె మరలా వాటికి దాసులు ఎండవలన ప్రభువా వారికి దాసులమై ఉంటుంది. లోక సంబంధమైన, శరీర సంబంధమైన దినములు, వారములు, ఉత్సవములు, పండుగలు, జాతరలు ఇవన్నీ కూడా దాసులమై ఉంటుంది. జాతరలు, దినములు, మాసములు, జపములు, తపములు, తీర్థయాత్రలు వీటికి దాసులమై ఉంటుంది. ఒకప్పుడు దేవుని ఎరగక, నిజ దేవుని ఎరగక, సత్యాన్ని ఎరగక, వెలుగును చూడక, మరి అవిధేయతతో లోకంలో ఇలాంటి వాటికి దాసులమై ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఇలాంటి వాటిని విడుదల చేయడానికి యేసుప్రభువు లోకానికి వచ్చాడు. చివరిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకి దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావం, మన స్వభావమే మరి మన ప్రవర్తన, మన స్థితి, మన క్రియలు, మన తలంపు ఇవన్నీ కూడా మనము మన ప్రవర్తన విషయంలో మనం ఏం చేయాలంటే వదులుకొని అన్ని కూడా ప్రాచీనమైనటువంటి దేవుడికి మరి అయిష్టమైనటువంటి, దేవుడు అసహించినటువంటి వాటిలో కాలం గడుపుతూ జీవించినటువంటి వారు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు, ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు వీటన్నిటిని విడుదల చేయడానికి 4 సాధనాలు ఉన్నాయి. ఇక్కడ పవిత్రత పొందాలంటే, పరిశుద్ధత పొందాలంటే 4 సాధనాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే నీవిచ్చిన వాక్యం బట్టి నేను పవిత్రపరచబడినాను. చూడండి, 15వ అధ్యాయం 3వ వచనంలో నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు.
మనిషి కావాలి, సరుకు కావాలి, నీళ్లు కావాలి. ఇట్లా పిల్లల మరి ఒక వస్తువును శుద్ధి చేయాలంటే ఇన్ని సాధనాలు కావాలి. అట్లే మన పాపం నుండి, అవిధేయత నుండి, మన ప్రవర్తన నుండి, మన క్రియల నుండి, మన స్వభావం నుండి మనం విడిపించాలంటే 4 సాధనాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. మొట్టమొదటి సాధనం ఏంటంటే దేవుని వాక్యమే మనం పరిశుద్ధపరిచేది. వాక్యమే ఇక్కడ రాదంటే నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. వాక్యం మనల్ని శుద్ధి చేసేది, వాక్యం మనల్ని చక్కగా చేసేది. వాక్యం సభ వంటిది, వాక్యం ఖడ్గము వంటిది, వాక్యము మరి మనకు పాదంలో దీపం వంటిది. పిల్లరా వాక్యమే మనను పరిశుద్ధపరిచేది. ప్రభువా అందుకనే కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభువు యేసుక్రీస్తు వాక్యమైనటువంటి దేవుడు, ఆ వాక్యమే పరిశుద్ధపరిచేది, ఆ వాక్యమే యేసు ప్రభువా. ఈ లోకంలో ఏ సాధనం కూడా మన పాపం నుండి, అపవిత్రత నుండి, శరీరాశ నుండి, మరి గృహ సంబంధంగా, మనసు సంబంధంగా ఆశ నుండి విడుదల చేయలేదు. అది యేసు ప్రభువా వాక్యమైనటువంటి దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా జన్మించాడు కనుక ఆ వాక్యమే మనను పరిశుద్ధపరిచేటువంటి మొట్టమొదటి సాధనం. రెండవ సాధనం ఏంటంటే చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో శిలువ ద్వారా మనకు పరిశుద్ధత. 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. శిలువ ద్వారా పరిశుద్ధత. మొట్టమొదటిగా వాక్యం ద్వారా పరిశుద్ధత, రెండవదిగా శిలువ ద్వారా పరిశుద్ధత. ఆ యేసు ప్రభువు శిలువలో మరణించకపోతే మనకు పరిశుద్ధత లేదు, మనకు పవిత్రత లేదు, మనకు విమోచన లేదు, మనకు విడుదల లేదు. ప్రభువు యేసుక్రీస్తు వాక్యమైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి ఆ దేవుడు శరీరధారి లోకానికి వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడిగా ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకై మన శిక్షను భరించాడు. మన శిక్ష లేకుండా చేయడానికి ఆయన మన శిక్షను భరించిన వాడిగా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చినటువంటి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేదో ప్రభు యేసుక్రీస్తు దాన్ని చేసుకొచ్చాడు. ఏంటంటే మరి ఆయన మనం పాపం మరణంలో నుండి, శరీర నియమం నుండి, లోక నియమం నుండి మనం విడిపించడానికి లోకంలో మరి ఆయన శిక్షను భరించిన వాడు ఉన్నాడు. వాక్యమైనటువంటి దేవుడు, వాక్యమే మనం పరిశుద్ధపరిచేది, బ్రతికించేది, మనం నడిపించేది, మనల్ని వెలిగించేది. కనుక వాక్యమే మొట్టమొదటి సాధనం. రెండవదిగా శిలువ సాధనముగా ఉన్నది. తర్వాత మూడవది చూసినట్లయితే మరి మూడవదిగా దేవుని యొక్క మరి ప్రభు యేసుక్రీస్తు శిలువలో ప్రార్థన ఆ ప్రశస్త రక్తమే. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. కానీ మూడవ సాధనం మనల్ని పాపను విడుదల చేయడానికి, పాపను పరిశుద్ధపరిచేటువంటి సాధనం ఏంటి? ఒక ఇల్లు కలుపుకోవాలంటే ఎన్నో అవసరం, ఎన్నో డిటర్జెంట్ వేస్తాం, ఇంకా బ్లీచింగ్ వేస్తాం, ఇంకేది వేస్తాం. అయితే మన పాపం పోగొట్టుకోవడానికి ఎంత మంచి సబ్బులు వాడినా, ఎంత మంచి స్ప్రే వాడినా, ఎంత మంచి వస్త్రాలు కప్పుకున్నా మన పాపము మరి పోలేదు. పిల్లల పాపం పోదు. అయితే దేవుని వాక్యము, ఆయన వాక్యమే మనను పరిశుద్ధపరిచేది. ఆ వాక్యం ఏంటంటే ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా లోకంలో జన్మించాడు కాబట్టి ఆ ప్రభువు శిలువలో మరణించాడు. తద్వారా మనకు పరిశుద్ధత. ఆ శిలువలో మన కొరకు రక్తమును కార్చాడు. ఆ రక్తమే మన పాపానికి పరిశుద్ధత, పవిత్రత కలిగించేటువంటి. కనుకనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, మన మనస్సాక్షి శుద్ధీకరించినటువంటి ఆ ప్రశస్త రక్తము, మనం క్రీస్తునందు నడిపించి సమీపంగా చేసేటువంటి రక్తము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఈ విధంగా చూస్తున్నది పిల్లలా. అందుకే యేసు వారు మరి పస్కాను ఆచరించినప్పుడు ఇది మీ పాప క్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. పిల్లలా ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువలో చిందించినటువంటి ఆ రక్తమే మన ప్రతి పాపములకు పరిహారం. దేవుని వాక్యం చేత మనం కడగబడుతున్నాము. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాము. మూడవదిగా మనం ఆయన యొక్క కాల్చినటువంటి ఆ రక్తము ద్వారానే మన మనస్సాక్షి శుద్ధీకరించింది, మన పాపము కడివేసింది, మనను దేవుడికి సమీపంగా చేసింది. ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి ధైర్యాన్ని కలిగించింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం
మరి తీర్పు రాసిన పత్రికలో చూసాం, గళిత పత్రికలో చూసాం, ఎఫెసీ పత్రికలో చూసాం, కొలస్సీ పత్రికలో చూసాం, పేతురు గ్రంథంలో చూసాం. ఇలాంటి ప్రవర్తన చేత జీవిస్తున్నటువంటి మనం దేవునికి ప్రభువుని ఎట్లా చేయగలము? అయితే 4 సాధనలు పెట్టాడు దేవుడు వీటిని విడుదల పొందడానికి, ఈ క్రియ నుండి, పాపం నుండి, అపవిత్రత నుండి, మరి సాంప్రదాయం నుండి, ప్రాచీన స్వభావాన్ని విడుదల చేయడానికి దేవుని వాక్యం మనం పరిశుద్ధపరిచేది. ఆయన శిలువ మనల్ని పరిశుద్ధపరిచేది. ఆయన శిలువలో కాచిన ప్రశస్త రక్తమే మనము పరిశుద్ధపరిచేది. కనుక ఇట్టి మరి పాపం నుండి విడుదల చేసేటువంటి ఈ ప్రశస్త రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ రక్తం ద్వారా మనం దైవమైనటువంటి ప్రవేశం నేరుగా ఆయన సన్నిధికి రాగలుగుతున్నామంటే ఆ ప్రశస్తమైనటువంటి రక్తం మనకు ప్రోక్షించడం ద్వారా. తర్వాత 4వది చూసినట్లయితే మరి ఆ 4వదిగా దేవుడు తన ఆత్మ ద్వారా చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. మొదటి పేతురు పత్రిక దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించాడు లోకానికి. 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎత్తబడకుండా చెప్పాడు, ఇదిగో నేను పరలోకానికి వెళ్తున్నాను, మీ కొరకే ఆలోచనను పంపిస్తాను, అతడు పాపం గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆత్మ చేత ముద్రించి ఆత్మ చేత మిమ్మల్ని నడిపిస్తాడు. ఆత్మ వలన పరిశుద్ధత. ఎవడు ఆత్మ లేని వాడు ఉన్నాడు వాడు దేవుని వాడు కాడు. ఎవడు దేవుని ఆత్మ లేని వాడు ఉన్నాడు వాడు దేవుని సంబంధి కాదు. కనుక దేవుని ఆత్మని హృదయంలో ముద్రించబడిందా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. నువ్వు మరి మనం దేవుని వాక్యం వినడం ద్వారా, ఆయన దగ్గరికి రావడం ద్వారా, ఆయన వాక్యం చేత మరి మనం మార్మస్ పొందడం ద్వారా, ఆ శిలువ విశ్వాసం ద్వారా దేవుడు ప్రశస్త రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచాడు, ఆత్మ చేత పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, నీతిగా తీర్చాడు. కానీ ఇంటి స్థితి కలిగినటువంటి వారిని ప్రభు మనము ఆరాధించేవారు. దీని విషయమై ఒకదిన మనం సాక్ష్యం చెప్పేటువంటి 3 సంగతులు ఉన్నాయి. పిల్లల మనం రక్షణ పొందినామా లేదా? చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. మరి మనం రక్షణ పొందామా లేదా మనం చెప్తే కానీ ఒకదిన మన గురించి ఈ 3 సాక్ష్యం చెప్తారు. ఎవరు వాళ్ళు? చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయము మరి 7వ వచనం రాయబడింది. సాక్ష్యం ఇచ్చేవారు 3 అనగా ఆత్మయు, నీళ్లును, రక్తము, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. కనుక మన జీవితంలో మరి ఈ 3 అనుభవాలు, ఈ 3 సందర్భాలు, రక్తము, నీళ్లు, ఆత్మ, ఈ 3 ముందు ఆత్మ, రక్తం, నీళ్లు, నీళ్లు రక్తం రాసినవి వీటిలో వెనక్కి తీసుకోవాలి మనం. అనగా మనం మారుమనసు పొందినప్పుడు, మొట్టమొదటిగా మారుమనసు పొందినప్పుడు ప్రభు యేసుక్రీస్తు మన పాపం కడుగుతుంది. రెండవదిగా ఎవరైతే పాప క్షమాపణ పొందుతున్నారో వాళ్ళు నీళ్ళలో బాప్తిసం తీసుకునేటువంటి వారు ఉన్నారు. నీళ్లు సాక్ష్యం చెప్తున్నాయి. మనం బాప్తిసం అనుభవం లేకపోతే నీళ్లు సాక్ష్యం చెప్పు, ఇదిగో ఈయన, ఈ కుమారుడు, ఈ కుమార్తె మరి బాప్తిసం తీసుకునే నీళ్లు మన గురించి సాక్ష్యం చెప్పే ఉన్నాయి. యేసు రక్తం, ఇదిగో నా రక్తం చేత కడగబడ్డాడు అనేటువంటి సాక్ష్యం చెప్పేది కూడా యేసు రక్తం. నీళ్లు సాక్ష్యం చెప్తాయి, బాప్తిసం తీసుకున్నాడు ఇతను అని. ఆత్మ సాక్ష్యం చెప్తుంది, ఆత్మ ఉద్ధరించినాడు. చూడండి, ఎంత మర్మం ఇది. వివరంగా చెప్పాలని సమయం లేదు. కానీ వాక్యం చేత పరిశుద్ధపరచబడి ఉన్నాము. శిలువ చేత మనం రక్తం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన ఆత్మలో పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ సంగతులను తెలియజేయడానికి 3 ఉన్నారు. కనుక రక్తం చేత మనం క్షమించబడ్డాం. యేసు రక్తం నుంచి పాపం అయితే మన పాపం మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయని మాటను బట్టి మన పాపం ఒప్పుకున్న దేవుడిని యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుతున్నాం. కడగబడినటువంటి మనము మరి ఆ నీళ్లలో బాప్తిసం తీసుకుంటున్నాం. కనుక అది 2వ సాక్ష్యం. 3వదిగా దేవుడు తన ఆత్మను ఎప్పుడైతే మనం మరి బాప్తిసం తీసుకుని పైకి వస్తామో, ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుండి మరి పౌరు వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఆ ఆత్మ మన మీద కూడా వచ్చి మన మీద హృదయంలో ముద్ర వేస్తాం. కనుక ఈ 3 సాక్ష్యం చెప్తారు. యేసు రక్తం వచ్చి మరి మరణ సాక్ష్యం, ఇదిగో ఈయన కుమారుడు, ఈ ప్రియ సహోదరుడు యేసు రక్తం చేత కడగబడ్డాడు. నీళ్ళు చెప్తా వచ్చి నాలో మునిగి
మరి బాప్తిసం తీసుకున్నాడు. ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా ముద్ర వేయించుకున్నాడు అని. ఎంత గొప్ప మర్మం! ఇట్టి స్థితిని మనము కలిగిన వారమే ఉదయకాలం ప్రభువును ఆరాధించే అనుభవం కలిగి ఉండాలి. ఇటు అనుభవాన్ని కలిగి కొంత సమయం మనము ప్రభువును ఆరాధిస్తాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రం నాయన. నేను మిమ్మల్ని సజీవులుగా ఉంచాను. అందరూ కూడా స్థితి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం ఆయన. ఉదయకాలం మరి ధర్మశాస్త్ర సంబంధించిన క్రియల చేత జీవిస్తున్నటువంటి నాయుడు కూడా మీరు ఎంతో వెనుక చూపించిన ఆయన. లోక సంబంధమైన శరీర సంబంధమైన అవిధేయతలు, అక్రమంలో, దురాశలతో, శరీరాశతో జీవిస్తున్నటువంటి నన్ను విడిపించారు, విడుదల చేశారు. ప్రభు మరి మీ వాక్యం చేత నన్ను పరిశుద్ధపరిచారు. మీ యొక్క శిలువ ద్వారా నన్ను పవిత్రపరిచారు. మీ రక్తం ద్వారా నన్ను పవిత్రపరిచారు. ప్రభు మీ ఆత్మ ద్వారా నన్ను ముద్రించి మీ కుమారుడిగా నన్ను అంగీకరించి మీరు సేవించేటువంటి ఆధిక్యత కలిగించిన దేవా, నా కొరకు మీరు చెల్లించిన బలియాగం బడి స్తోత్రాలు. మీరు నా శిక్షణ భరించారు, నామాన్ని భరించారు. అందులో బడి స్థితి చెల్లిసి ఆరాధిస్తారు. ప్రభు నా కొరకే విరుగునటువంటి శరీరం, నా కొరకే కాల్చిన రక్తాన్ని సంతోషంగా నా ముందు ఉంచారు. మరో పాల్గొని జాగ్రత్తించారు ఆయన. మరి రక్తం ద్వారా కడిగబడినాననే సాక్ష్యం రక్తం ఇచ్చేది ఉన్నదని, మరి నీళ్ళ ద్వారా బాప్తిసం తీసుకున్నటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి నీళ్ళు సాక్ష్యంగా ఆత్మ ద్వారా ముద్రించబడ్డారనేటువంటి గుర్తుగా ఆత్మ ద్వారా నామాన్ని ఇచ్చినటువంటి దేవ, మీరు చేసినటువంటి మేడ బట్టి ఏం చెల్లించలేదు. నా హృదయపూర్వక నా స్తుతి రాదు మీ పాదలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి. సంచరిస్తూ తండ్రి మమ్మల్ని దేవుడు భాషను ఆశ్రయించడం ద్వారా
సాక్షి మృతుల నుండి ఆది సంపదలుగా మరణము జీవించి భూపతులకు అధిపతి దేవుడు అయింది. తండ్రి నీ ప్రభావం మీ కృప చేత నిత్యము తండ్రిలో పాపపడిన ఆడగా మీరు చూపిస్తున్న ప్రేమ కొరికని కొందరు చెల్లిస్తున్నాను. దైవ తండ్రి ఒకనొకప్పుడు తండ్రిలో నేను కూడా ఎంతో దౌర్భాగ్యం పాపం క్రియల చేత మాటల చేత తలపుల చేత నీకు విరుద్ధంగా అనేకమైన కార్యాలు మీ పాపం చేస్తూ వచ్చినాయి. అనంత తండ్రిలో మీ కలుగురు ప్రేమ చేత తండ్రిలో నా దోషులను క్షమించిన దేవుడు, నా సంఘటనలో విలక్షించిన దేవుడు, తండ్రి నా పాపను క్షమించడానికి సిద్ధమైన దేవుడుగా ప్రభావ నీవుండి ఈ లోకం చేత తండ్రిలో విసర్జించబడినప్పుడు తండ్రిలో మీరు నన్ను ప్రేమించిన దేవుడు, తండ్రిలో అమ్మని శుద్ధిస్తున్నాను. తండ్రి పాపం జీవితం మరణం అనగా తండ్రిలో మరణకరమైన శాపకరమైన తండ్రిలో జీవితం ప్రోణిలో తండ్రిలో మరణం నుండి జీవనం రాగినట్టుగా తండ్రిలో పాపం తండ్రిలో నన్ను ప్రత్యేకపరిచి పరుచుకున్నటువంటి తండ్రి సంఘంలో మీ స్వాస్థ్యం ప్రేరణ పడినట్టు తండ్రిలో మరి హృదయంలో నూతన తండ్రిలో మరి క్రియల చేత నూతనమైనటువంటి శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించలేదు తండ్రిలో దినం తండ్రిలో నీకు వార్తలు కరుడుకున్న మాట తండ్రిలో మన ప్రతిష్టాన్ని కల్పించిన తండ్రిలో నేను సహాయం చేయండి. తండ్రిలో నాచుకున్న మీరు ప్రార్థన చేస్తాం. ప్రేమలాపేడు తండ్రి పరిశుద్ధ దేవస్తోత్రమైన ఇంతవరకు ఆలోచించిన సాయపడ్డారు చదువుల వర్గాల్లో పాత్రదాన్ని కలిగించిన దేవ మరి పాటపాడుతూ వాటి వాక్యాన్ని శ్రీపాసుకుంటాయి చేసినాడు ప్రార్థిస్తున్నాం తండ్రి. పాట పాడదాము. పాట సంఖ్య 460 పాట పాడతాం. పాట సంఖ్య 460 723 ప్రభుని గృహము ఆయన పొందగలది. 4 వచనాలు మాత్రం పాడదాము. పల్లవి 4 వచనాలు. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా అపరాధములచే రజనందరులు దేవుని మహిమను కోల్పోయి అపరాధములచే రజనందరులు దేవుని మహిమను కోల్పోయి తన మహిమను మనకిచ్చుటకు తన మహిమను మనకిచ్చుటకు యేసు ప్రభువే బలియాయి. యేసు ప్రభువే బలియాయి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా కృప సత్యములు సమకూలముగా మన మధ్యలో దర్శించెను. కృప సత్యములు సమకూలముగా
ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎదురు కూర్చోండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. 11 వచనాలు కలిసి చూద్దాం. మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుడు సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడి నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకు నాకు కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని. చాలు ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రం నాయన. నమ్మ దగ్గర దేవుడు పాప నియమాన్ని విడిపించారు, శరీర నియమాన్ని విడిపించారు, మమ్మల్ని పరిశుద్ధపరిచారు. మీ వాక్యం చేత, మీ రక్తం చేత, మీ శిలువ చేత, మీ ఆత్మ చేత మమ్మల్ని పరిశుద్ధపరిచేందుకు స్తోత్రం. మా ప్రభువుని ఆరాధించు సహాయం
ఇక్కడ మీరు స్థిరపడవాలని ఇక్కడ మనం రక్షణ పొందాము, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము, విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ పరిస్థితుల్లో మరి పౌలు ఏం చెప్తున్నాడంటే రోమన్ ఉన్నటువంటి సంఘం వారికి మీరు స్థిరంగా ఉండాలి, మీరు స్థిరంగా ఉండాలి. ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలో తెలియజేస్తున్నాడు ఇక్కడ వీళ్ళలో. మరి రోమన్ సంఘమే కాదు, మరి గాలి ఉన్నటువంటి ఈ కన్యలు ప్రార్థన కాదు, మరి దేవుడు ఎరిగినటువంటి వారు కూడా స్థిరంగా ఉండాలి. స్థిరత్వం లేకుండా అస్థిరత్వంతో ఎంతకాలం జీవిస్తాం, మరి తొట్టుపాటుతో ఎంతకాలం జీవిస్తాం. వీళ్ళరా స్థిరమైనటువంటి విశ్వాస ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, ఏ దేశమే కావచ్చు, ఏ రాష్ట్రమే కావచ్చు, ఏ జిల్లానే కావచ్చు, ఏ గ్రామమే కావచ్చు, యేసు ప్రభు చేత రక్తం చేత కడగబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే రక్షణ పొందిన నీవు నేను స్థిరపడేటువంటి వారు, రక్ష పడేటువంటి అవసరం. వీళ్ళరా మరి మనం స్థిరపడేటువంటి వారు ఏ విషయాలు స్థిరంగా ఉండాలి. ఒక 5 విషయాలు మనం చూద్దాం. వీళ్ళరా ప్రభు కొరకు, ప్రభు రాజ్యంలో ఉండాలి, ప్రభు రాజ్యంలో నిలబడేవారు ఉండాలి. మనం ప్రభు ఎదుట నిర్దోషిగా నిలబడాలి. ప్రభు ఎదుట నిలబడాలంటే సిగ్గుపడలేని పరివారం ఉండాలంటే, తలెత్తుకుని ధైర్యంగా నిలబడాలంటే వీళ్ళరా మనం ఏ విషయాలు స్థిరంగా లేకుండా అస్థిరంగా ఉన్నాము, జారిపోతున్నాము, తప్పిపోతున్నాము, మాటి మాటికి పాపంలో పడిపోతున్నావేమో, మరలా పాపానికి ఈడపడుతున్నావేమో. వీళ్ళరా వాటి నుండి విడుదల పొందాలి. వాటి విడుదల పొంది మన జీవితంలో స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి వారిని ప్రభు స్థిరమైనటువంటి వాడు. నీవు స్థిరంగా ఉన్నామా? వీళ్ళరా ప్రభు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు పేతురుతో కూడా చెప్పాడు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట మనం ఇప్పుడు చూస్తాం. 22వ అధ్యాయము లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం, 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. ఇక్కడ మనం స్థిరంగా ఉండాలి. ప్రభు యేసుక్రీస్తులో చెప్పాడు, పేతురుతో చెప్పాడు, అయ్యా పేతురు, నీవు తప్పిపోతున్నావు, తప్పిపోయి ప్రమాదంలో ఉన్నావు, ఏం చేయాలి? నువ్వు స్థిరపడి ఉండు. కనిపెడాలా? మనం శరీర మార్గం ఉండకపోతే ఎదుటి వారి శరీర మార్గంలో పెట్టలేము. మనం శరీర మార్గంలో నిలవలేకపోతే ఎదుటి వారి శరీర మార్గంలో నిలవని చెప్పలేము. మనం పాపం చేసుకుంటామని పాపం చేయకూడదని చెప్పలేము. అలా మనం స్థిరపడకపోతే, మన బ్రతుకు సరిగా లేకపోతే మనం ఎదుటి వారిని చక్కబెట్టలేము. కానీ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు వారు పేతురుతో అన్నాడు, ఓ పేతురు, నువ్వు స్థిరపడే ముందు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సోదరులు స్థిరపరచు. కానీ నువ్వు చక్కగా ఉండు, నీ కుటుంబం చక్కగా ఉంటుంది. నీవు చక్కగా ఉండు, నీ సంఘం చక్కగా ఉంటుంది. నీవు స్థిరంగా ఉండు, నీ సంఘం బాగుంటుంది. నీవు స్థిరంగా ఉండు, నీ కుటుంబం బాగుంటుంది. వీళ్ళరా స్థిరమైనటువంటి పునాది ప్రభు యేసుక్రీస్తు వారే. ప్రభు యేసుక్రీస్తులో స్థిరపరచబడిన నీవు నేను ఏ విషయాలు తగ్గిపోతున్నామో కొన్ని విషయాలు చూడాలి. మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిసి ఉంటాయి. మరి ఏ విషయాలు స్థిరంగా ఉండాలి అక్కడ మొట్టమొదటి ఏంటంటే 16, 17, 18 కలిసి ఉన్నాయి. మధ్యలో రాస్తాను, మీరు బలపడాలి, అంతరంగ పురుషులను శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంగా నివసించినట్లుగాను, తన మహిమేశ్వరుతో మీరు దయచేయబడి మీరు దేవుడి సంపూర్ణంగా పరిపూర్ణమైనట్లుగా ప్రేమను వేరుపాటి స్థిరపడి సమస్త దర్శనంతో కూడా దాని పొడవు వెడల్పు లోతు ఎంతో గ్రహించకూడదు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మీరు అంతరంగ పురుషులను శక్తి కలిగి ఉండాలి, ఆత్మీయత బలపరచబడాలి, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంగా నివసించాలి, మహిమేశ్వరుతో మనకు దయచేయబడి మనం దేవుడి సంపూర్ణతలో ఉండాలి, ప్రేమైనదు వేరుపాటి స్థిరం ఉండాలి. ప్రేమైనదు స్థిరమైనటువంటి వారిగా ఉండాలి. పౌలు అదైపోతున్నాడు, అదైపోతున్నాడు. మీరు ప్రేమైనదు వేరుపారకపోతే, మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో ప్రేమ అనేటువంటిది లేకపోతే ఏ విషయాలు మనం సరిగా ఉండలేకపోయా. దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక మొట్టమొదటిగా మీరు ప్రేమ
వారిగా ఉన్నాము. మన విశ్వాస జీవితంలో ఏదో దేవుడు నమ్ముకున్నామనేటువంటి పేరుంది కానీ, జీవిస్తున్న పేరుంది కానీ మృతమైనటువంటి స్థితిలో ఉన్నామేమో. కానీ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు కాదు. పౌలనే అన్నాడు, మీరు ప్రేమకు వేరుపాలు ఉండాలి, మీరు స్థిరపడాలి, మీరు ప్రజలకు నిలబడాలి, నిర్దోషిగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, పరిశుద్ధిగా ఉండాలంటే ప్రేమ లేకపోతే నిర్దోషత ఎక్కడ వస్తుంది? ప్రేమ లేకపోతే నిరపరాధులు ఎక్కడ నిలబడగలరు? ఉదయకాల సమయంలో ప్రేమలో దేవుడు ప్రేమించి మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ప్రేమలో స్థిరపడి ఉండాలి. ప్రేమ స్థిరపడి ఉండాలని మనం ప్రవేశిగా ఒక దిన నిలబడ లేవనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. యోసేపు దేవుడి ప్రేమలో నిలిచి ఉన్నాడు. తన అన్నలు ద్వేషించినప్పటికీ, తృణీకరించినప్పటికీ, తనను చంపాలని ప్రయత్నించినప్పటికీ యోసేపు మాత్రం ప్రేమను నిలిచినాడు. ఎంత నిలిచిన్నాడు? వారు మరణించే వరకు కూడా. మరణించే ముందు చెప్పాడు చూడండి, ఆదికాండము 50వ అధ్యాయంలో మరణించేటప్పుడు తన ప్రేమను ఎట్లా బయలుపరిచాడో మనకి ఇక్కడ వ్రాయబడింది. మరణించే సమయంలో కూడా మరి యోసేపు తన అన్నలకు ఎంత ప్రేమను కనపరుస్తున్నాడో 21వ వచనం చూడండి. 21వ వచనం 50 వచ్చిన కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించాను. పిల్లలంతా చక్కని మాట. మరి యోసేపు తన సంగతి తెలియదా? తన అన్నం చేసినటువంటి కీడు నష్ట ప్రమాదం తెలియదా? అయినా ప్రేమించినాడు. ఆ ప్రేమను బట్టి మర్చిపోయినాడు సంవత్సరాలు. తన అన్నం చేసినటువంటి కీడు నష్టము, తన కలిగినటువంటి అవమానము, తన కలిగినటువంటి శిక్షలు ఇవన్నీ కూడా మర్చిపోయాడు. కారణం దేవుని ప్రేమగా నిలిచి ఉన్నాడు యోసేపు. మన కష్టాలు వస్తే నిలిచి ఉంటున్నామా? ఇంట్లో బయట స్థలంలో ఎక్కడైనా ప్రేమను నిలిచి ఉంటున్నామా? పిల్లలు ఉదయం కాదు, ప్రేమల దేవుడు ప్రేమను నిలిచి ఉండాలి. ప్రేమలో వేరు కావాలి. ప్రేమ యొక్క పొడుగుడలు లోకంతో గ్రహించేటువంటి శక్తి మనం కలిగి ఉండాలి. ప్రభు ప్రేమ. అప్పుడు మరి యోసేపు ప్రేమను నిలిచి ఉంది. చాలా మంది ఉన్నారు అక్కడ. కీడు చేసినటువంటి వారు, నష్టపరిచినటువంటి వారు, బాధపరిచిన వారు, గాయపరిచిన వారు, మరి ప్రేమను నిలిచి ఉన్నారు. అపొస్తలుడైన పౌలు ఎన్ని కష్టాలు బాధలు అనిపించాడు, అనుభవించాడు, ప్రేమను నిలిచి ఉన్నాడు. మరి నీ పరిస్థితి నా పరిస్థితి ప్రభు ఎరిగినటువంటి వారు, ప్రభువులో పాల్గొనడానికి మనం సిద్ధపడినటువంటి వారు, ప్రభు రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి వారు, ప్రభు శాస్త్రాన్ని పొందవలసినటువంటి వారు, ప్రభు ప్రేమ మీద మనం స్థిరంగా ఉన్నాము. ప్రేమలో స్థిరంగా ఉన్నామా? లేకపోతే మరి ఇష్టం ప్రేమిస్తాము, లేకపోతే మనసులో ఉంటుంటుంది, బయట ఉంటుంది, లోపల ఉంటుంది, బయట కూడా చూపిస్తూ ఉంటాం. ఇలాంటి మోసమైనటువంటి జీవితానికి ఎంతకాలం జీవిస్తాం? యథార్థత కలిగి ఉంటాం. ప్రేమల దేవుడు ప్రేమలో స్థిరపడాలి. ప్రేమకి నిలబడాలంటే మొట్టమొదటి గుణాలంటే విశ్వాసకి ప్రేమలో మనం పరిపూర్ణం కావాలి. ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ప్రేమ చూపించాలి. నేను మిమ్మల్ని ప్రేమించండిగా, మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఇటు ప్రేమను కలిగి ఉన్నాము. అలాంటి ప్రేమను మరణాలు చూపించాడు, వాళ్ళు ఆదరించాడు, ధైర్యపరిచాడు. నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను పోషిస్తాను. ఐగుప్తు దేశానికి 70 మందిగా పోయినప్పుడు యోసేపు వాడికి మంచి దేశాన్ని ఇచ్చాడు, మంచి స్థలాన్ని ఇచ్చాడు, వాళ్ళని పోషించాడు, వాళ్ళని సంరక్షించాడు. యోసేపు సమస్యను ఇచ్చివేసి పిల్లల అంతకంటే ఎక్కువగా మన యేసుక్రీస్తువారు మనం సంరక్షించినటువంటి వాడు. తన ప్రేమ మార్గంపై శిలువ మరణం పొందిన ధారపోసినటువంటి వాడు ఉన్నాడు. ఆ ప్రేమకి మనం వేరుపారి స్థిరపడాలని నమ్ముకుంటున్నాడు. పిల్లల మొట్టమొదటిగా మరి మనం స్థిరపడాలని కోరికగా ఉన్నాడు. మీకు స్థిరపడాలని అనగా మీకు నాకు కలిగిన విశ్వాసం చేతనగా మనం ఒకరి విశ్వాసంతో ఒకరు ఆనంద పొందాలని స్థిరపడాలి. మనం ప్రేమ ఎందు మొట్టమొదటిగా స్థిరపడేటువంటి వారంగా మనం ఉండాలి. తర్వాత చూసినట్లయితే రెండవదిగా మనం దేవునిలో స్థిరంగా ఉండాలి. రెండవదిగా రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం చదువుతాను. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంతో
అభిషేకించిన వాడు దేవుడే. రెండవదిగా క్రీస్తు అభిషేకంలో మనము స్థిరపడి ఉండాలి. దేవుడు మనల్ని అభిషేకించాడు, తన ఆత్మచేత అభిషేకించాడు. ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, ఎప్పుడైతే మనం బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చామో, దేవుడు తన పరిశుద్ధాత్మను మనలో కుమ్మరించాడు, అభిషేకించాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనని నేను ఆనందిస్తున్నాను అనే మాట. ప్రభువు యేసుక్రీస్తుని తండ్రి దేవుడు అభిషేకించాడు, నిన్ను కూడా అభిషేకించాడు తన ఆత్మచేత. అభిషేకంలో నిలుస్తున్నామా? మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో మరి సౌలును రాజుగా సమూయేలు చేత దేవుడు అభిషేకించాడు, తైలంతోని, నూనెతోని. వీళ్ళ అభిషేకంలో నిలుచున్నాడు. ఆ సౌలు నిలుచుండలేకపోయినాడు, అభిషేకంలో నిలుచుండలేకపోయినాడు, ప్రభు కోరినగా జీవించలేకపోయినాడు, అభిషేకం నుండి తొలగిపోయినాడు, దేవుని ప్రేమ నుండి తొలగిపోయినాడు. ఎప్పుడైతే ప్రేమ లేకుండా ఉంటామో అభిషేకం పోతుంది. ప్రేమలో నిలిచి ఉంటేనే మీరు అభిషేకంలో నిలిచి ఉంటారు. ఇప్పుడు 2 సంవత్సరాలు మాత్రమే దేవుడు మరి సౌలు రాజు అభిషేకంలో నిలిచి ఉన్నాడు, ప్రేమలో నిలిచిన. ఆ తర్వాత అతడు సాతాను చేత, దురాత్మ చేత నింపబడినటువంటి వాడి 38 సంవత్సరాలు తన జీవితం నష్టపరుచుకున్నాడు, అవమానపరుచుకున్నాడు, మరి ప్రాణహాని తెచ్చుకున్నాడు. తాను తన కుటుంబం అంతా కూడా, తన తర్వాత రాజు కావాల్సినటువంటి మరి పిల్లలందరూ కూడా సావలసినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని ప్రేమను నిలిచి ఉండలేకపోయినాడు, కానీ అభిషేకంలో నిలిచి ఉండలేకపోయినాడు. అదే 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు దావీదును అభిషేకించాడు. ఉదయకాలం మరి దావీదు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే అక్కడ రాయబడింది 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. అక్కడ సౌలు కుటుంబం అంతకందుకు నీరసలేను, దావీదు కుటుంబం అంతకందుకు వృద్ధి పొందిన. కారణం ఏంటి? సౌలు దేవుని ప్రేమను నిలిచిఉండలేకపోయినాడు, కనుకనే అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దురాత్మ బట్టి, దయ్యం బట్టి 35 సంవత్సరాలు దేవుని జీవితాన్ని, కుటుంబాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. అదే 16వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు దావీదును. అయితే దావీదు మరి దేవుని ప్రేమను నిలిచి ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, అభిషేకంలో నిలిచి ఉన్నాడు. అభిషేకం నిలుస్తున్నాడు కనుకనే ఆ దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. దావీదు పోయిన చోట దేవుడు తోడై ఉన్నాడు. దావీదు ద్వారా యుద్ధం జరిగించాడు దేవుడు. దావీదు తోడై ఉన్నాడు, దావీదును వృద్ధి పొందించాడు, దావీదును ఆశీర్వదించాడు. దావీదు సంతతిలో చేతి దావీదు బట్టి రాయలేదంటే దావీదు కుమారుడైన యేసు కుమారుడు యేసుక్రీస్తుని, దావీదు కుమారుడు యేసుక్రీస్తుని ఎంత గొప్ప స్థాయి తీసుకుంటామంటాడు. కారణం దావీదు అభిషేకంలో నిలిచి ఉన్నాడు, అభిషేకంలో నిలిచిన్నాడు. కానీ మొట్టమొదటిగా ప్రేమలో నిలిచినాడు కనుకనే, అభిషేకంలో నిలిచినాడు కనుకనే ఆశీర్వదించబడుతూ వచ్చాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి ప్రేమలో మరి అభిషేకం మన అభిషేకించాడు, పరిశుద్ధపరిచాడు, నీటిగా తీర్చాడు. నిలిచి ఉన్నామా? మరి వాడికి తగ్గిపోతుంటాం. మరి ఇష్టం వస్తే వస్తాం, లేకపోతే లేదు. మరి ముందుకుంటే ప్రేమిస్తాం, లేకపోతే లేదు. పిడాలా ఇలాంటిది కాదు. దేవుడు మనం అభిషేకించాడు. నా ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను. నేను మన విషయం కూడా అభిషేకించి చెప్తున్నాను. ఆ ప్రేమలో నిలిచి ఉన్నామా? ఆ ప్రేమలో స్థిరంగా ఉన్నామా? లేదా మాటి మాటికి చర్చలైనటువంటి మనసు కలిగి చదివి కదిలించబడేటువంటి నీళ్ళవే కదిలిపోతున్నామా? పిడారా ప్రభు ప్రేమను మనం స్థిరంగా ఎప్పుడైతే ఉంటామో పిడారా, ప్రభు అభిషేకంలో కూడా నిలిచి ఉంటాం. ఇంకా చాలా మంది ఉన్నారు దేవుడికి అభిషేకంలో నిలిచినట్టు, చాలా మంది తప్పిపోయినారు, అభిషేకాన్ని పోగొట్టుకున్నారు, దేవుడికి దూరమైపోయినారు, దేవుడు ఆశీర్వాదం పొందలేకపోయినారు. పిడారు ఉదయం కాదు మనం స్థిరపడాలని ప్రభు కోరుతున్నాడు. అపొస్తలుడైన పౌలు ప్రతి పత్రికకు రాసుకొచ్చాడు, మీరు స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఉదయకాలం ప్రభు ప్రేమలో స్థిరంగా ఉండకపోతే పిడారా, ప్రభు అభిషేకంలో నిలిచి ఉండలేము. ప్రభు అభిషేకంలో నిలిచి ఉండలేకపోతే, ఆత్మచేత నడిపించబడకపోతే, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడదో వారందరూ దేవుని కుమారుడు కుమార్తెను రాయబడింది. ఆయన ఆత్మనే కూడా వాడు కాదు. ఆత్మ అభిషేకం ఎప్పుడైతే పోగొట్టుకుంటాం, అదే దావీదు అన్నాడు, పాపం చేసిన
అభిషేకం పోగొట్టుకుంటే, ప్రేమ కైగొడకపోతే నీ జీవితంలో సంతోషం ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, క్షేమం ఉండదు, మేలు పొందలేవు, సంతోషం ఉండలేవు, సమాధానం ఉండలేవు. నీవు నీ కుటుంబం ఇంట్లో సంఘంలో కూడా పెట్టాలి. మీరు స్థిరపడాలని సంతులు చెప్తున్నారన్నాడు. ఓ పేతురు, నువ్వు స్థిరపడిన ముందు స్థిరపడిన తర్వాత నీ సోదరులు స్థిరపరచు. మరి ఇంటి యజమానుడు స్థిరపడకపోతే నీ భార్య నీ పిల్లలు ఎట్లా స్థిరపడతారు? మీ కుటుంబం స్థిరపడకపోతే సర్వలో నిర్ణయం స్థిరపడగలరు. కనుక వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలి, కుటుంబ జీవితంలో స్థిరపడాలి, సంఘ జీవితంలో మనం స్థిరమైనటువంటి పునాదిగా మనము ప్రేమ ఎందుకు మొట్టమొదటిగా స్థిరపడాలి. రెండవదిగా ఆ ప్రేమ ఎప్పుడైతే స్థిరపడుతూ ఉంటామో ప్రభు ఇచ్చిన అభిషేకంలో కూడా మనం ఆశీర్వదించబడుతూ వస్తాం. ఈ చాలా ఉదాహరణలు దేవుని వాక్యంలో ఆయన అభిషేకంలో నిలిచింది ఆశీర్వదించబడినటువంటి వారు. ఇక్కడ ఉదయకాలం మరి ప్రభు ప్రేమలో స్థిరంగా ఉన్నావా? ఆ సౌరాజు అభిషేకాన్ని కోరుకున్నాడు, దానిలో అభిషేకం నిలిచి ఉన్నాడు. చూడండి, మరి 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడింది. 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడింది. 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్తుని కాపాడు. కనుక మరి ప్రభు మీద మనం ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తామో, ప్రభుని నమ్ముకొని జీవిస్తామో, మనను ఆయన యొక్క అభిషేకంలో మరి ఉంచేదానికి ప్రతి దుష్టత్తుని కాపాడుతూ ఉంటాడు. మొట్టమొదటిగా మనం ప్రభుత్వం నిలబడాలంటే ప్రభు ప్రేమలో మనం స్థిరంగా ఉండాలి. ప్రభు ప్రేమ ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో మనం దేవుడి ఇచ్చిన అభిషేకం, దేవుడి ఇచ్చిన తలాంతులు, దేవుడి ఇచ్చిన కృపావరము, దేవుడి ఇచ్చిన రక్షణ, దేవుడు నీతో నాతో చేసిన నిబంధన వాగ్దానంలో ఆయన కూడా నమ్మకం ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. వాగ్దానం మర్చిపోతాం, మనం పిలిచిన పిలుపును మర్చిపోతాం, మనం అభిషేకించిన అభిషేకాన్ని మర్చిపోతాం, మనం రక్షణ పొందామనేటువంటి విషయంలో మర్చిపోతాం, మనం పాపక్షమాపణ ఉందాం, పరిశుద్ధులం కదా అనేటువంటి సంగతి కూడా మర్చిపోతాం చాలాసార్లు. అందులో బట్టి మనం విశ్వాసంలో క్షమాభివృద్ధి పొందలేకపోతున్నామని గుర్తించవలసిన వారు ఉన్నారు. కనుక మొట్టమొదటిగా ప్రేమని మనం స్థిరంగా ఉండాలి. ప్రేమలో స్థిరంగా ఉంటాం, అభిషేకంలో కూడా స్థిరంగా ఉంటాం. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీరు స్థిరపరచబడినందున ఆయనను మీరు ప్రతి విషయంలో వారుగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను సంపూర్ణులైతిరి. ఇక్కడ మనకు కావాల్సిన మాట అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీరు స్థిరపడాలి. స్థిరంగా ఉన్నామా? ఎప్పుడైతే ప్రేమలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో, అభిషేకంలో స్థిరంగా ఉంటాము. అభిషేకంలో ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో మన సాక్ష్యం ఎలా ఉంది, మన ఇంట్లో ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం ఎలా ఉంది, మన కుటుంబ సాక్ష్యం ఎలా ఉంది, మన సంఘంలో సాక్ష్యం ఎలా ఉంది, మన సమాజంలో మన ఊళ్ళో మన సాక్ష్యం ఎలా ఉంది. పలాని సంఘము, పలాని కుటుంబము, పలాని వ్యక్తి, పలాని సహోదరుడు, పలాని సహోదరి, పలాని ఎవరస్తులు, పలాని ఎవరస్తున్నారు సాక్ష్యంలో మనం నిలుచున్నామా? ప్రభు మనం సాక్షిగా నిలబడుతున్నామా? ప్రభు చెప్పాడు వెళ్ళేటప్పుడు చివరి మాట ముద్దుగా చెప్పాడు, మీరు గుడిగంతలో సాక్షిగా ఉండండి. ప్రభు చెప్పిన ఆ మాట నెరవేర్చొద్దా? ప్రభు చివరిసారిగా పలికినటువంటి మాట, మీరు గుడిగంతలు నాకు సాక్షిగా ఉండండి. ప్రభు చివరి మాట, కొంతమంది చనిపోయేటప్పుడు పెద్దలు వచ్చినప్పుడు చనిపోయేటప్పుడు చివరి మాట ఏం చెప్పాడు అన్ని కనుక్కుంటారు. ఏం చెప్పాడు చివరిలో? ఎవరు చెప్పాడా? చచ్చిపోయేటప్పుడు ఎవరు చెప్పాడా? పలికాడు? ఎవరు మాట పలికాడా? వాటిని గుర్తు పెట్టుకుంటారు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు చెప్పిన ముందు మాట ఏంటంటే, మీరు సర్వలోకం నాకు సాక్షిగా ఉండండి, నా ప్రేమను నిలిచి ఉండండి.
ఇచ్చిన సాక్ష్యంలో నిలిచి ఉన్నామా? మన సాక్ష్యం ఏంటి? ఇంట్లో ఉన్నప్పుడు కాదు, మందిరంలో ఉన్నప్పుడు కాదు, మన ఊళ్ళో ఉన్నప్పుడు కాదు, పరాయి ఊరికి పోయినప్పుడు, పరాయి చోట ఉన్నప్పుడు మన సాక్ష్యం ఎలా ఉంది? యోసేపు, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు, మొర్దెకై, ఎస్తేరు వీళ్ళందరి సాక్ష్యం తీసుకెళ్ళింది. వారు పరాయి దేశంలో ఉన్నారు, అయినా వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. పౌలు చెరసాలలో ఉన్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. కష్టాలు ఉన్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నేను ప్రభు గురించి సిగ్గుపడేవాడు కాదు అన్నాడు. నాన్నవారు శిలువకు యేసు తప్ప దేని గురించి మధ్య ఎరగకుందన్నాడు. పౌలు మన సాక్ష్యం ఏంటి? మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ప్రభు కొరకు సాక్ష్యంలో స్థిరంగా ఉన్నాము. మన సాక్ష్యం స్థిరంగా ఉన్నదా? పిల్లరా, విశ్వాస జీవితంలో ప్రవేశ మనం నిలబడేటువంటి స్థితి రాబోతుంది. ప్రవేశ నిలబడాలి. నిర్దోషుడిగా, నిరపరాధుడిగా ఈ లోకంలో జీవితంలో కనబడుతున్నావా? ప్రభు లోకానికి వెలుగైన వెలిగించాడు, ఆ వెలుగులో నడుస్తున్నామా? మీరు బుద్ధిమంతులైతే దాని మీద 12 వచ్చిన బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులలో మీరు ప్రకాశించేందుకు వెలుగులు. ఎందరైతే నీతిని అనుసరించి అనేకులు దేవుని తిప్పేందులో వారు నిరంతరం ఆకాశంలో నక్షత్రాలలో ప్రకాశించేందుకు ప్రకాశిస్తున్నామా? లోకంలో నీ ఇంట్లో ప్రకాశం ఉందా? నీ ఇంట్లో వెలిగించబడుతున్నావా? నీ కుటుంబంలో వెలిగించబడుతున్నావా? నీ సంఘంలో నీ ప్రకాశం ఉందా? నీ వీధిలో ఉందా? నీ ఊళ్ళో ఉందా? పిల్లరా, సాక్ష్యంలో స్థిరపడాలి. ప్రేమలో స్థిరపడితేనే అభిషేకంలో నిలిచి ఉంటాం. అభిషేకం లేకపోతే, దేవుడు లేకపోతే సాక్ష్యం లేదేం లేదు, పోతుంది. పిల్లరా, అట్లాంటి జీవితంలో కలిగిన ద్వారా మనం ప్రభువుకు చెందినటువంటి వారు కాబోయేటువంటి సత్యాన్ని మనమే బయలుపరుస్తాం. అనేకసార్లు అభిషేకంలో నిలిచినట్లయితేనే మనం సాక్ష్యం కలిగి ఉంటాం. ఏంటి మన సాక్ష్యం? పాల్పడతాం. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యం ఏది అంటాం కానీ, నీ బలి అర్పణ ఏది అంటాం కానీ, నా సాక్ష్యము ఏది అని చెప్పడం. వీళ్ళ మన సాక్ష్యం ఏంటి? లోకంలో, మన ఇంట్లో, మన సంఘంలో, మన బయట మన సాక్ష్యం ఎలా ఉంది? సాక్ష్యంలో స్థిరంగా ఎదురున్నప్పుడు కాదు, మన పక్కకి పోగానే మన గురించి చెప్పేటువంటి మాటలు కావాలి. ఇదిగో పలాని సహోదరుడు, ఇదిగో పలాని వ్యక్తి, పలాని సహోదరి దేవుడు ఎరిగిన వాడు, ప్రేమగా నిలిచి ఉన్నాడు, దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, దేవుడు అతను ఆశీర్వదించినాడు. అతని కుటుంబం ఆశీర్వదించబడింది. దేవుడు వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడింది అనేటువంటి స్థితిలో మన సాక్ష్యం కదా. ఉదయకాల ప్రభు ఎగిరినటువంటి వారు చెప్తున్నటువంటి మన జీవితాలు, పిల్లలు వింటున్నటువంటి వారు, వీక్షించేటువంటి వారు ఏంటి నీ సాక్ష్యం? దేవుడు నామకార్థంగా జీవిస్తున్నావు, ఏదో భక్తిగా ఉన్నావు, రక్షణ పొందాలే, మార్పు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, హస్త నిక్షేపం జరిగింది, అప్పుడప్పుడు బలలో పాల్గొంటున్నావు. ఎంతకంటే ఏం కావాలి? మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తామండి, ప్రతి ఆదివారం బలలో పాల్గొంటామండి. ఈ సాక్ష్యం కాదు. నీ సాక్ష్యము, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు ఇదంతా కూడా నీ బయట ఇంత లోపల సాక్ష్యం ఇవ్వాలి. నేను గురించి చెప్పాలరా. అందుకనే మరి అక్కడ కూడా రాయబడి దావీదు విషయం రాయబడి చూడండి మాట. దావీదు విషయం దావీదు విషయం చెప్పబడింది. తర్వాత దానియేలు విషయం కూడా, దానియేలు విషయం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ రాజు అన్నాడు 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 20 అతడు గుహ దగ్గరికి రాగానే దూత స్వరంతో దానియేలు పిలిచి
స్థిరంగా ఉన్నామా? వీళ్ళ ఉదయకాలం ప్రభువులో పాల్పడే దేవుని ప్రేమ ఎందుకు మనం స్థిరంగా ఉండాలి? దేవుడు ఇచ్చినటువంటి అభిషేకంలో, దేవుడు ఇచ్చిన తలాంతుల్లో, దేవుడు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి జీవితంలో ప్రభు కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తున్నాం. వీళ్ళ మనకి ఎన్నో తలాంతులు ఇచ్చుకోవచ్చు, మనకి ఎంతో గొప్ప ఉద్యోగం ఇవ్వచ్చు, లోపల మన గొప్ప స్థాయి ఇవ్వచ్చు. అయితే వాటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఈ స్థాయి మనం ఎప్పుడైతే గుర్తించగలమో, ఈ లోపల పెద్ద ఉద్యోగమైనా, పెద్ద అధికారైనా, పెద్ద నాయకుడైనా లోపల దేవుడు దీవించాడు. అయితే వాటిని దీవించడానికి వాటి మీద మనం తెలియకూడదు, దాని కొరకే మనను అభిషేకించాడు. కనుక ఈ అభిషేకం మనం నిలిచి ఉండాలి, ఈ సాక్ష్యం మనం నిలిచి ఉండాలి. అప్పుడే మన జీవితానికి సార్థకం అవుతుంది. దేవుడే సాక్షి అంటాడు పౌలు ఇక్కడ మొదటి అధ్యాయం 10వ వచనంలో రోమాపత్రికలో, నేను దేవుని సేవిస్తున్నానో లేదో దేవుడే సాక్షి. మనుషులు కాదు సాక్షి చెప్పే, దేవుడు సాక్షి చెప్పాడు. కాళీ విషయం చెప్పాడు, దాని విషయం చెప్పాడు, నీ విషయం రాష్ట్రం చెప్పేటువంటి స్థితిలో ఇక్కడ మూడవది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి, 6వ వచనం కలిసి ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కలిసి ఉన్నాయి. ఇందులో స్థిరంగా ఉంటారు, 6వ వచనం కలిసి ఉన్నాయి. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించే విధంగా ఆయన వేరుపారిన వారి ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేందుకు విస్తరించు ఆయన నడుచుకునుడి. ఇక్కడ మా మాట ఏంటంటే విశ్వాసమందు స్థిరపడాలి. విశ్వాసంలో స్థిరమైనటువంటి గుణాలు ఉందా? విశ్వాసం గురించి చెప్పాలంటే ఎన్నో రకాల విశ్వాసాలు ఉన్నాయి. అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, స్థిరమైన విశ్వాసం ఉంది, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. వీళ్ళ మెటుకు మనం విశ్వాసం నందు స్థిరంగా నిలిచున్నాం. విశ్వాసం స్థిరంగా నిలిచున్నామా? ప్రభు చెప్పగల మన నుంచి వీళ్ళ మనము ఇక్కడ పౌలు అదే అన్నాడు, అయ్యా మీరు క్రీస్తు యేసును అంగీకరించారు, మంచిదే. క్రీస్తులో వేరుపాలేదు, మంచిదే. ఇంటి వల్లే కట్టబడుతున్నారు, మంచిదే. ప్రభువు నేర్చుకుంటున్నారు, మంచిదే. వీటన్నిటిలో మనం స్థిరంగా విశ్వాసంలో కట్టబడాలి. లేదా విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా లేదా? మన విశ్వాసం ఎక్కడో కాదా? మన విశ్వాసం ఎక్కడో చిక్కుపడిపోయిందా? విశ్వాసం కలిపి దాన్ని కొనసాగించాలని యేసు వైపు చూస్తున్నామా? లేదా లోకమైన అనుసరిస్తున్నామా? శరీరకాలం చేత విడవడుతున్నామా? విశ్వాసం స్థిరంగా ఉండాలి. ప్రేమలో స్థిరంగా లేకపోతే విశ్వాసంలో స్థిరంగా ఉండలేదు. మరి సాక్ష్యంలో సరిపడకపోతే మనము మరి విశ్వాసంలో సరిగా ఉండలేదు. మనము ప్రేమలో మొట్టమొదటిగా మరి స్థిరంగా ఉండాలి. రెండవదిగా మన అభిషేకంలో నిలిచి ఉండాలి. అభిషేకంలో నిలిచి ఉండకపోతే విశ్వాసంలో నిలిచి ఉండలేదు. కానీ విశ్వాస జీవితంలో విశ్వాసం గురించి చూస్తే ఎంతో మంది మరి రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో 15 పదాలు రాయబడింది. అక్కడ రూతు ఓర్పడిద్దరు కోడలు ఉన్నారు. మరి ఓర్ప తన అత్తను గుర్తుపెట్టి నిలిపోయింది, విశ్వాసంలో నిలిచిపోయింది. భర్త తండ్రి కాలము అత్త మరి ప్రేమించిన కాలం విశ్వాసం నిలిచింది, కానీ విశ్వాసం లేదని వెళ్ళిపోయింది. అయితే విశ్వాసంలో నిలిచి ఉంది, స్థిరంగా ఉంది. రూతు తన అత్తను అత్తుకున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. ప్రభు ఇచ్చినటువంటి ప్రభునందు విశ్వాసంలో మనం కదలకుండా ఉన్నామా? అనేక విశ్వాసం భ్రష్టులైపోయినా, విశ్వాసంతో తొలగిపోయినా, అవిశ్వాసం అయిపోయినారు, అల్ప విశ్వాసం అయిపోయినారు. అసలు విశ్వాసమే లేదు, విశ్వాసమే లేదు అనేటువంటి స్థితిలో ఎంతమంది లేదు దినాలు లోకంలో. ఇప్పుడు విశ్వాసం ఇంట్లో పెట్టిపోతాం, మనిషి లోకంలో అక్కడ చూస్తాం, మళ్ళీ వచ్చి మా ఇంత విశ్వాసంలో ఉన్నట్టుగా భక్తిగా ఉండేటువంటి పరిస్థితి వద్దు. మన దగ్గరికి వెళ్ళా ప్రేమ ఎందుకు స్థిరంగా ఉండాలి. తర్వాత ప్రభు మనకి ఇచ్చినటువంటి మరి అభిషేకంలో మనం నిలిచి ఉండాలి. మనం అభిషేకించబడిన వారము. బయటికి వెళ్ళగానే, బజార్కి వెళ్ళగానే వేరే ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు అనేటువంటి సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యంలో నిలిచి ఉందా?
మరి విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలనేటువంటిది ప్రభు యొక్క ఔన్నతమైనటువంటి ఉద్దేశం. విశ్వాసం లేకపోతే అసలు విశ్వాసం లేదని గుర్తు. మన విశ్వాసం చెప్పుకోవడానికి ఏంటి? మనలో కొంత విశ్వాసం ఉందా? నేతి బీరకాయ చెప్తావు, నేతి బీరకాయ నెయ్యి ఉందా? లేదు. అట్లాంటి విశ్వాసం ఉందా? అమ్మ విశ్వాసం కానీ అమ్మ అంత విశ్వాసం వాళ్ళు విశ్వాసం కానీ మందిరానికి వెళ్తుంది కానీ వెళ్తాడే కానీ ఆయన ఆమె ఇంటికాడ చూస్తే తెలుస్తుంది వాళ్ళ సంగతి. అట్లేమన్నా ఉన్నామా? ఇప్పుడు అలా మన విశ్వాసం ఇంట్లోనే కాదు, విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. ప్రభుని కలిగిన వారు మనం, ప్రభుని ఎరిగిన వారు మనం, ప్రభుని అంగీకరించిన వారు మనం, ప్రభు చేత అభిషేకించబడిన వారు, ప్రభు ప్రేమలో వేరుపారుతున్నటువంటి వారు. మన విశ్వాసంలో స్థిరమైనటువంటి గుణాలు వేసుకోవాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అట్టి స్థిరమైనటువంటి గుణాలు ప్రభుత్వం మనం వేసుకునేటువంటి వారిని ఉండాలి. పిల్లల విశ్వాస భ్రష్టులుగా ఉండకూడదు. విశ్వాసంలో స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. నిజంగా విశ్వాసి దేవుడి విశ్వాసం కాపాడడం రాయబడింది, సాధువులను కాపాడడం రాయబడింది. విశ్వాసం ఎక్కడ కాపాడుతాడు? దేవుడు అంటే విశ్వాసం లేదు. ఆపదకు మొక్కేవాడు ఎంతమంది లేరు? కష్టం వచ్చినప్పుడు దేవా ప్రభువా నా కష్టాలు చూడు, బాధలు ఇంకా ఆ బాధ అయిపోయిన తర్వాత నిజవాడు నేను ఇక్కడ. అట్లాంటి స్థితి ఎంతమంది లేరు లోకంలో కాదు, విశ్వాసమే. అవసరం వచ్చినప్పుడే దేవుడు. పిల్లల విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చూడండి, ఇప్పుడు కష్టం వచ్చింది దానియేలుకు విశ్వాసం నిలిచున్నాడు లేదా? సెకండ్ మనిషికి అభివృద్ధి కోలేదు సరే. మరి ఎస్తేరు కేసులో మొదటికే కేసు ఎస్తేరుకు కష్టాలు వచ్చాయి. విశ్వాస పరీక్షలో నెగ్గాలి, పరీక్షలో నెగ్గాలి. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పౌలు అదే అన్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నీ విశ్వాసాన్ని కాపాడుకున్నామా? నా విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే వీళ్ళ మనం ప్రజలు నిలబడలేదు. అసలు ప్రభు రాజ్యానికి వెళ్ళలేము. వీళ్ళ విశ్వాసమందు మనం స్థిరంగా ఉండాలి. కష్టాలు వచ్చాయి చూడండి. మరి అపోస్తలుల గారు 12వ అధ్యాయంలో మరి పేతురు చెరసాల ఉంచమన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మరి ఇంటికి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంత సమయానికి పౌలు మరి పేతురు దేవుడు విడిపించాడు. ఆ పేతురు వచ్చి తలుపు తట్టాడు. అక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక చిన్న రోగినటువంటి చిన్నది పేతురు స్వరాన్ని విని తలుపు దగ్గరికి వచ్చి అమ్మా పేతురు మన ప్రార్థన జవాబిచ్చి దేవుడు పేతురు తీసుకొని వచ్చాడు, అంకులు వచ్చాడు అని అందరికీ వచ్చి ఆ అంకులు అంటే మన దేశ ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చాడు. ఇదిగో పేతురు అంకులు వచ్చాడు, తలుపు దగ్గర ఉన్నాడు అని స్వరాన్ని విన్నాను అని గట్టి చెప్తుంటే నీకు కోరిక పిచ్చిదాన్ని నువ్వు ఎవరి పేదలు వస్తారు అంటే నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? విశ్వాసం నీకు స్థిరత లేదు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? పేతురు విడుదల చేయాలి వచ్చాడు అంటుంటే అమ్మా ప్రభా దేవుని స్తోత్రం, హల్లెలూయా ప్రభా మా ప్రార్థన ఆలకించి పేతురు తెచ్చా ఉంటా స్తోత్రం ప్రభా అని గుర్తులు వేయాల్సింది పోయి ఇచ్చినా గమనుడు అంటే ప్రార్థన విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థన విశ్వాసం లేకుండా చేస్తున్నా. అర్థమవుతుందా? ఆ చిన్న విశ్వాసం లేకుండా విశ్వాసం మనం స్థిరంగా లేకుండా చేస్తున్నాము. విశ్వాసం కొనసాగుతున్నాం. దీనిలో తుదమటి వెళ్తామంటే నిరీక్షణ లేకుండా వెళ్తున్నాం. 5వ చివరిగా లూకాసు వార్త 9వ అధ్యాయము 52వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 52వ వచనంలో ప్రభువారు పలికినటువంటి మాట. 9వ అధ్యాయము 52వ వచనం. 9వ అధ్యాయం 52వ వచనంలో చూడగా ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందు దూతను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయాలని సమరయ గ్రామంలో ప్రవేశించింది. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, ఆ ప్రభు యేసుక్రీస్తు తన మనసును స్థిరపరచుకున్నాడు. మన మనసు స్థిరపరచుకోవాలి. మనం ప్రేమలో స్థిరంగా ఉండాలి, మరి అభిషేకంలో స్థిరంగా ఉండాలి, సాక్ష్యంలో స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మన మనసులో తీర్మానం ఉండాలి. ప్రభువారు తన మనసును
నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుడు స్థిరపరచమన్నాడు. మనసు స్థిరంగా ఉన్నదా? మన మనసు. ఇక్కడ కొంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనంలో మాట చూద్దాం. 11వ అధ్యాయము 27వ వచనంలో, కీడు చేయనికై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరచుకొని చాలు. ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. పైన చదివినట్టయితే వాళ్ళు ఏం చేశారంటే కీడు చేయడానికి మన మనసు స్థిరమైంది. వాళ్ళిద్దరు స్థిరం చేసుకున్నారంటే కీడు చేయడానికి. కీడు చేయడానికి స్థిరం చేసుకుంటున్నావా? ప్రభుత్వం జీవించడానికి స్థిరపరచుకుంటున్నావా నీ మనసు? నీ మనసు స్థిరంగా లేకపోతే, అందుకని పౌలు అన్నాడు, నా మనసును స్థిరపరచుకుంటున్నాను, నా మనసు స్థిరపరచుకుంటున్నాను, స్థిరపరచుకుంటున్నాను. మనం చెప్పగలమా? విశ్వాస జీవితంలో మన మనసు స్థిరపరచుకోవాలి. పౌలు అన్నాడు, మీరు స్థిరపడాలి. ఇందుకు దేవుడే సాక్షి, నేను స్థిరకున్నాను. రోమపత్రిక 10వ వచనంలో దేవుడే నాకు సాక్షి, మీరు స్థిరపడాలి. చాలా విషయాలు స్థిరపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మనకు సమయాన్ని బట్టి మరి ప్రేమలో మనం స్థిరంగా ఉన్నామా లేదా చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. అభిషేకంలో మనం స్థిరంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. సాక్ష్యంలో స్థిరంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. మన విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. మన మనసు స్థిరంగా ఉందా లేదా? మనసు పరిపరిగా వెళ్తుంటానికి ఉదయం మొదలుకొని రాత్రుల్లో తిరుగుతూ ఉంటుంది. మనసు అంతా ఎక్కడికి మనసుకు కల్మషం తోచుకున్నట్టుగా, మనసాక్షి కల్మషం తోచుకున్నట్టుగా ప్రోక్షించబడిన హృదయం 10వ అధ్యాయం 20-22 వచ్చిన మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు చూడండి. 10వ అధ్యాయం ఎబ్రీపత్రిక 10వ అధ్యాయంలో 20 వచ్చిన రాయబడింది, మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారమును నిర్మలమైన హృదయంతో స్నానం చేయబడిన శరీరం గలవారము నుండి విశ్వాస విషయంలో ఆత్మనిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేయాలి. ఇప్పుడు అలా మనం పెట్టుకున్న దేవున ప్రభు సన్నిధి చేరుకోవాలి, ప్రభు రాజ్యాన్ని చేరుకోవాలి, ప్రభు స్వాస్థ్యాన్ని పొందాలి, ప్రభు రాజ్యంలో ఉండాలి. మనం స్థిరంగా ఉండాలి. ప్రభు స్థిరమైనటువంటి గుణాలు, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన స్థిరమైనటువంటి వాడు కనుక ఆయన మీద మన యొక్క విశ్వాసం యొక్క పరిమాణం, విశ్వాసం యొక్క గుణాలు మనం ప్రేమలో స్థిరంగా ఉన్నామా? మన అభిషేకించాడు. నాకు ఈ లోకంలో సాక్షి పెట్టమను, పాట పాడేవాళ్ళము, వాక్యం ఇచ్చేవాళ్ళము, పని చేసేవాళ్ళము, ఊడ్చేవాళ్ళము, ప్రార్థించేవాళ్ళము, సువార్తించేవాళ్ళము, ఏ వాళ్ళు ఇచ్చాడో ఆ అభిషేకం నిలిచి ఉన్నామా? విశ్వాసంలో నిలిచి ఉన్నామా? స్థిరంగా ఉన్నామా? మన స్థిరంగా ఉన్నామా? లేకపోతే కలిపేవాళ్ళు ఉన్నామా? సాక్ష్యంలో మనం ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, మన మనసు స్థిరపడి. కానీ నేను మాట రాస్తున్నాడు చూడండి. 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయంలో, 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పౌలు అన్నాడు మాట. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం, 1వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఎంత చక్కని మాట రాస్తున్నాడు. ఏదైనా మీరు ప్రభువులో స్థిరంగా నిలిచిద్దిరా, మేము కూడా బతికినట్టే. బోధించేటువంటి బోధకులు చెప్పిన మాట ఉన్నాయా? మీరు స్థిరంగా నేను కూడా క్షేమంగా ఉంటా. మీరు స్థిరంగా మీరు ప్రేమకు స్థిరంగా ఉంటే నేను కూడా క్షేమంగా ఉంటా. మీరు అభిషేకం నిలిచి ఉంటే నాకు కూడా భయమే, నేను కూడా స్థిరంగా ఉంటా. మీరు సాక్ష్యంలో స్థిరంగా ఉంటే నేను కూడా స్థిరంగా ఉంటా. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటే నాకు కూడా భయమేగా. అందరూ విశ్వాసంలో చాలా స్థిరంగా ఉన్నారు, ప్రేమలో ఉన్నారు, సాక్ష్యంలో ఉన్నారు, అభిషేకంలో ఉన్నారు, మనసులు స్థిరంగా ఉన్నారు. ఎంత భయం కలిగి ఉంటాం. చెప్పేటువంటి బోధకుడు కూడా ఎంతో భయం కలిగి ఉంటాడు. అదే పౌలు అన్నాడు, మీరు ప్రభువునందు స్థిరంగా ఉన్నారా? నేను కూడా బతికినట్లే. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది, నేను ఈ విషయమే మరి అక్కడ కూర్చోబడాల్సి వస్తుంది అని పౌలు అన్నాడు. మీరు బాగుంటే చాలు, మీరు క్షేమంటే నేను కూడా క్షేమం ఉన్నట్లే. మీకోసమే ప్రయాసం అంతా, మీకొరకే నేను ప్రభువుకు శ్రమను అనుభవించాను, జైలు శిక్షలు, కరుణాలను అనుభవించాను, మీ కొరకే పౌలు అన్నాడు. అందుకనే ఎంతవరకు మనము మరి చివరి వరకు ఎంతవరకు ఉండాలి చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి చూద్దాము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో
మనం స్థిరంగా ఉంటాం. స్థిరమైన పునాది ఉంటాం. అది ప్రభు కోరుతుంది. అట్లా విశ్వాస జీవితంలో ప్రభు మనల్ని స్థిరపరిచి బలపరిచి ప్రభు రాత్రులకు మనను సిద్ధపరచుగా ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రం నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, మమ్మల్ని రక్షించిన లోపలికి వచ్చాను, మా పాప స్థితిలో విడుదల చేశాను. మునుపు మేము అవిధేయతలో, అక్రమంలో, మోసంలో, దురాశలో, దుష్టత్వంలో, శరీరాశంలో జీవించినటువంటి మాకు విడుదల విమోచించారు, మమ్మల్ని అభిషేకించారు, రక్షించారు. ప్రభు మీ పిల్లలు చేసుకున్నాను. ప్రభు మేము స్థిరంగా మీ ప్రేమేందు, అభిషేకమందు, విశ్వాసమందు, సాక్ష్యమందు, మనసు నందు మేము స్థిరంగా కోరి మాకు ఇచ్చిన ఈ సంఘ సంవత్సరం స్తోత్రం. ఉదయకాలం చెప్పిన మాట స్తోత్రాలైనా మిమ్మల్ని తిరిగి రాగేటట్టు మేము మరణవరకు మేము సేవించాలి. మీ ఎదుట నిలబడాలి, అంతవరకు స్థిరపరచుకోమన్నారు. మమ్మల్ని స్థిరపరచుకోవడం, బలపరచుకోవడం మీరే. మీ చేతులకు అర్పిస్తున్నాను. మీ వాక్యం మా భద్రపరచు. బలలో పాల్పొందే యోగ్యత కలిగించిన సూచిస్తారు చేసిన